సో మనకి ట్రాన్స్మిషన్ లైన్ కూడా మనకి ఏంటంటే ఒక ఎలక్ట్రికల్ నెట్వర్కే కాబట్టి దాన్ని కూడా మనం ఏంటంటే ఒక 2 పోర్ట్ నెట్వర్క్తో రిప్రజెంట్ చేసామన్నమాట. సో మనకి ఏంటి 2 పోర్ట్ నెట్వర్క్లో 2 ఇన్పుట్ టెర్మినల్స్ ఉంటాయి, ఇట్లాగే 2 అవుట్పుట్ టెర్మినల్స్ అనేవి ఉంటాయి కదా. అండ్ 2 పోర్ట్ నెట్వర్క్ వచ్చేసి మనం 2 పోర్ట్ నెట్వర్క్లో మనం ఏంటంటే 2x2 మ్యాట్రిక్స్ని యూజ్ చేసి మనం నెట్వర్క్ని సాల్వ్ చేస్తాం కదా. అండ్ అట్లాగే మనకి ఏంటి అంటే ఈ ఈ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ మనం ఏంటి అంటే 2 పోర్ట్ నెట్వర్క్ని యూజ్ చేసి మనం ట్రాన్స్మిషన్ లైన్ యొక్క పారామీటర్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తున్నాం కదా. ఇందులో మనకి ఏంటంటే ఏబిసిడి కాన్స్టెంట్ పారామీటర్స్ కూడా ఇందులో మనకి ఒక వైటల్ రోల్ని ప్లే చేస్తూ ఉంటాయి అన్నమాట. అండ్ ఇందులో మనకి కరెంట్స్ని అండ్ అట్లాగే వోల్టేజెస్ని ఎట్లా రిప్రజెంట్ చేస్తాము అంటే, సో చూడండి విఎస్ సెండింగ్ అండ్ వోల్టేజ్ ఇస్ ఈక్వల్స్ టు మనం ఏమన్నా మన ఈ 2 పోర్ట్ నెట్వర్క్స్లో అదేంటే ట్రాన్స్మిషన్ లైన్స్లో మనకి ఏబిసిడి కాన్స్టెంట్స్ కూడా మనకి ఒక వైటల్ రోల్ ప్లే చేస్తున్నాయని చెప్తున్నాను కదా. ఇదే విఎస్ ఇస్ ఈక్వల్స్ టు ఏవిఆర్ ప్లస్ బి ఇంటూ ఐఆర్ అండ్ అట్లాగే ఐఎస్ nothing but vs is equals to vs is the sending end voltage is equals to a into a is the constant parameter, a into vr is the receiving end voltage plus b is the constant parameter, and ir is the receiving end current at the receiving end, and is is the sending end current, and that equal to C is the constant parameter into VR is the voltage at receiving end plus D. Again D is the constant parameter into IR is the receiving end and current at the receiving end. And where ABCD are the different constants of the transmission network. సో మనకి ఏంటి అంటే ABCD కాన్స్టెంట్ పారామీటర్స్ కదా. సో అదే చెప్తున్నాడు, ఏబిసిడి అనేది డిఫరెంట్ కాన్స్టెంట్ పారామీటర్స్. మన ట్రాన్స్మిషన్ నెట్వర్క్లో ఏబిసిడి కాన్స్టెంట్స్ అనేవి డిఫరెంట్ అదే ఏబిసిడి అనేవి మనకి ఏంటంటే డిఫరెంట్ కాన్స్టెంట్ పారామీటర్స్ అని చెప్తుంది అనమాట. ఇఫ్ యూ పుట్ ఐఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 0 మన అంటే నథింగ్ బట్ ఫస్ట్ ఈక్వేషన్ తీసుకోండి. ఫస్ట్ ఈక్వేషన్ తీసుకుని మనం ఐఆర్ ప్లేస్లో 0 కనుక ప్లేస్ చేస్తే చూడండి, if you put IR is equals to 0 in equation 1 and nothing but ఏంటి VS equal to A VR plus B into 0. సో B into 0 మనకి ఏమవుతుంది, 0 అవుతుంది కదా. VS is equals to A into VR అవుతుంది, అవునా. సో దీని నుంచి మనం ఏ క్యాలిక్యులేషన్ A is equals to మనకి ఏమైంది VS by VR when IR is equals to 0. అదే ఇది మనం ఎప్పుడైతే ఈక్వేషన్ 1 ఉంది కదా. సో ఈక్వేషన్ నథింగ్ బట్ సెండింగ్ అండ్ వోల్టేజ్ VS is equals to A into VR plus B into IR కదా. ఎప్పుడైతే మనకి ఇందులో మనం రిసీవింగ్ అండ్ వోల్టేజ్ని ఎప్పుడైతే ఆల్రెడీ మీరు 2 పోర్ట్స్ నెట్వర్క్స్లో వాటిల్లో ఈ ఈక్వేషన్ ఎట్లా వచ్చింది ఏంటనేది మీరు చేస్తారు. ఇదంతా మీకు ఈ కాన్సెప్ట్ వచ్చేసి మీకు ఏంటంటే ఎలక్ట్రికల్ సర్క్యూట్ అనాలిసిస్ 2లో వస్తుందమ్మా. అండ్ ఏంటి అంటే ఏ ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ బై విఆర్ ఎప్పుడు వస్తుంది, ఎప్పుడైతే మనకి ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తామో అనేది మరి ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు మనం 0 చేస్తామో ఆ కండిషన్లో ఏ ఈజ్ ఈక్వల్స్ టు విఎస్ బై విఆర్ అనేది మనకు అవుతుంది అన్నమాట. హెన్స్ ఏ ఈజ్ ద voltage impressed at the sending end per volt. So nothing but ఏంటి A is the voltage impressed at the sending end voltage per volt and receiving end when at A is the voltage impressed at the sending end per volt at receiving end when the receiving end is open. ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్ అనేది ఓపెన్గా ఉందో అప్పుడు ఏ అనేది మనకి ఏంటంటే సో మనకు వచ్చే ఏ వాల్యూ ఏంటి అంటే ఇదేమాట. సో ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్ అనేది ఓపెన్ కండిషన్లో ఉందో చూడండి ఇక్కడ ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 కదా. నథింగ్ బట్ మనకి ఏంటి రిసీవింగ్ ఎండ్ అనేది మనకి ఇప్పుడు ఎట్లా ఉంది 0, నథింగ్ బట్ ఓపెన్ కండిషన్లో ఉంది. ఓపెన్ కండిషన్ ఉన్నప్పుడు ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్ అనేది ఓపెన్ సర్క్యూట్లో ఉందో
అప్పుడు మనకి ఏ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది అంటే విఎస్ బై విఆర్ అనేది అవుతుందన్నమాట. ఇఫ్ ఇప్పుడు విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 ఇన్ ది ఈక్వేషన్ 1 వి గెట్. సో అది మరి ఇప్పుడు ఏంటి, ఇప్పటి వరకు ఏంటి మనం ఇప్పుడు ఏంటి ఫస్ట్ రిసీవింగ్ ఎండ్ని మనం ఓపెన్ చేస్తున్నాం. ఫస్ట్ ఏం చేసాం, ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేసాం అవునా. నెక్స్ట్ కండిషన్ ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0 చేస్తున్నాం. విఆర్ ఈజ్ ఈక్వల్ టు 0 చేస్తే మనకి ఏమవుతుంది, విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏ ఇంటూ విఆర్ 0 చేస్తున్నాం. 0 ప్లస్ బి ఇంటూ ఐఆర్. ఈ కండిషన్లో మనకి ఏమవుతుంది, విఎస్ ఈక్వల్ టు బి ఇంటూ ఐఆర్. బి ఈజ్ ఈక్వల్ టు ఏమైంది, Vs by IR when VR is equals to 0. సో ఎప్పుడైతే మనం ఇఫ్ యూ పుట్ విఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 0 ఫస్ట్ ఏం చేసాం, మనం ఏ కాన్స్టెంట్ని క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేసాం, ఐఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 0 చేసాం. సో ఐఆర్ ఇజ్ ఈక్వల్స్ టు 0 చేసాం. నెక్స్ట్ ఏంటి, బి కాన్స్టెంట్ పారామీటర్ బీని క్యాలిక్యులేట్ చేయడానికి ఏం చేసాం అంటే విఆర్ని మనం 0 చేసాం. అండ్ అట్లాగే ఏంటి అంటే ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్స్ అనేవి ఓపెన్ కండిషన్లో ఉంటాయో అప్పుడు మనకి ఏంటంటే సెండింగ్ ఎండ్ వోల్టేజ్ విఎస్ ని అండ్ అట్లాగే నథింగ్ బట్ ఏంటంటే ఏ పారామీటర్ని అండ్ మనం ఇంకొకటి ఏంటి బి పారామీటర్ని క్యాలిక్యులేషన్ అనేది చేయొచ్చమాట. అండ్ హెన్స్ బి ఇండికేట్ ద ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ వెన్ ద రిసీవింగ్ టర్మినల్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. మనకి ఏంటంటే ఈ బి పారామీటర్ అనేది సో ఏంటి అంటే మనకి ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ ఏ పారామీటర్ ఇందులో మనకి చూడండి ఏ పారామీటర్ ఏం చేస్తుంది, హెన్స్ ఏ వోల్టేజ్ ఇంప్రెస్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ మాట. ఏంటంటే వోల్టేజ్ ఇంప్రెస్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ని మనం ఈ ఏ పారామీటర్ నుంచి మనం డిటర్మైన్ చేయొచ్చు. అండ్ బి ఇస్ ద ఇండికేట్స్ అంటే బి ఏం ఇండికేట్ చేస్తుంది అంటే మనకి వోల్టేజ్ ఇంప్రెస్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ వచ్చేసి మనకి ఏ పారామీటర్లో ఇండికేషన్ అవుతుంది. అండ్ అట్లాగే ఇంపిడెన్స్ బి సర్క్యూట్, ఈ బి సర్క్యూట్లో ఫస్ట్ ఏం చేసాం, ఐఆర్ 0 చేసాం కాబట్టి ఏ పారామీటర్ వచ్చింది అవునా. నెక్స్ట్ విఆర్ని 0 చేసాం కాబట్టి బి పారామీటర్ వచ్చింది అవునా. బి ఈజ్ ఈక్వల్స్ టు ఏమొచ్చింది మనకి విఎస్ బై ఐఆర్ వెన్ విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు 0. మనకి ఏంటంటే బి పారామీటర్ అనేది ఏం ఇండికేట్ చేస్తుంది అంటే బి ఇండికేట్స్ ద ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్ వెన్ ద రిసీవ్ టర్మినల్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. ఏంటి అంటే మనకి బి పారామీటర్ ఏం ఇండికేట్ చేస్తుందంటే ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఇంపిడెన్స్ని మనకి ఇండికేట్ చేస్తుంది. ఎప్పుడు మనకి వెన్ ద రిసీవింగ్ ఎండ్ టర్మినల్స్ ఆర్ షార్ట్ సర్క్యూటెడ్. రిసీవింగ్ ఎండ్ టర్మినల్స్ అనేవి నథింగ్ బట్ సెండింగ్ ఎండ్ ఉంటుంది అట్లాగే రిసీవింగ్ ఎండ్ ఉంటుంది కదా. ఒక ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్కి సెండింగ్ ఎండ్ ఉంటుంది, ఎట్ ద సేమ్ టైం రిసీవింగ్ ఎండ్ కూడా ఉంటుంది కదా. సో వితౌట్ 2 ends దెర్ ఈజ్ నో కండక్టర్ అవునా. సో ఏది తీసుకున్నా సో మన ట్రాన్స్మిషన్ అని కాకుండా ఏ పారామీటర్ తీసుకున్నా దానికి 2 ends ఉంటాయి, ఒకటి సెండింగ్ ఎండ్ ఉంటుంది ఒకటి రిసీవింగ్ ఎండ్ ఉంటుంది. సో అట్లాగే మనకి ఏంటంటే ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్ టర్మినల్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ అయిందో సో షార్ట్ సర్క్యూట్ అయిన ఆ కండిషన్లో మనకి ఈ బి పారామీటర్ వచ్చేసి మనకి ఏంటంటే ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ని ఇండికేట్ చేస్తుంది అన్నమాట. దిస్ పారామీటర్ రిఫర్డ్ టు యాజ్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్. సో మన ఈ బి పారామీటర్ని మన ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్ కింద రిఫర్ అవుతుంది. నథింగ్ బట్ ఏంటి అంటే మనకి మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనకి ఈ బి పారామీటర్ వచ్చేసి మనకి ఇంపిడెన్స్ ఆఫ్ ద ట్రాన్స్మిషన్ లైన్స్ని ఇండికేట్ చేస్తుంది. అట్ ద సేమ్ టైం ఎప్పుడు అంటే మనకి ఎప్పుడైతే రిసీవింగ్ అండ్ టర్మినల్స్ అనేవి షార్ట్ సర్క్యూట్ అయినాయో ఆ కండిషన్లో బి పారామీటర్ వచ్చేసి మనకి ఇంపిడెన్స్ని ఇండికేట్ చేస్తుంది. అండ్ దిస్ పారామీటర్ ఏం చేస్తుందంటే అండ్ దిస్ పారామీటర్ ఈజ్ రిఫర్డ్ యాజ్ ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్. అండ్ దిస్ మనం బి పారామీటర్ ఏమంటున్నాం, ఇంపిడెన్స్ పారామీటర్ అంటున్నాం కదా. సో ఆ పారామీటర్ మనం ఏమంటాం అంటే ట్రాన్స్ఫర్ ఇంపిడెన్స్ అంటాం. అండ్ నెక్స్ట్ సెకండ్ ఈక్వేషన్ కనుక తీసుకుంటే సెకండ్ ఈక్వేషన్ అండ్ ఇప్పుడు ఏం చేస్తాం మనం ఫస్ట్ ఈక్వేషన్ నుంచి మనం ఏబి సాల్వ్ చేస్తాం అవునా. ఇప్పుడు మనం సెకండ్ ఈక్వేషన్ తీసుకుని సిడిని క్యాలిక్యులేట్ సాల్వ్ చేస్తాం అన్నమాట. చూడండి
సిని కనుక మనం ఫస్ట్ సి క్యాలిక్యులేట్ చేయాలి అంటే ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ విఆర్ ప్లస్ డి ఇంటూ ఐఆర్ కదా. సో మనం సిని క్యాలిక్యులేట్ చేయాలి అంటే మనకి ఏం చేస్తామంటే ఫస్ట్ ఐఆర్ టర్మ్ని జీరో చేస్తాం. నథింగ్ బట్ ఇది జీరో చేస్తే ఏమైంది, ఈవెన్ ఐఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో అంటే ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ విఆర్ ప్లస్ డి ఆఫ్ జీరో. సో జీరో ఇంటూ డి మనకి ఏమవుతుంది, జీరో అవుతుంది కదా. అప్పుడు మనకి రిమైనింగ్ టర్మ్స్ ఏం మిగులుతాయి, ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు సి ఇంటూ విఆర్ మిగులుతుంది, అవునా. సో మనం దీని నుంచి మనం సిని క్యాలిక్యులేట్ చేయాలి. సో సిని క్యాలిక్యులేట్ చేయాలంటే ఇప్పుడు ఏమవుతుంది మనకి సి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ బై విఆర్ అవుతుంది, అవునా. సి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ బై విఆర్ వెన్ ఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో మనం ఏమంటామంటే సి ఈజ్ ద కరెంట్ ఇన్ ఆంపియర్స్ ఇంటూ సెండింగ్ అండ్ పర్ వోల్ట్ ఆన్ ఓపెన్ సర్క్యూట్ ఎట్ రిసీవింగ్ ఎండ్. ఏంటి అంటే మనకి సి అనేది ఈజ్ ద కరెంట్ ఆంపియర్స్. మనకి ఏంటంటే సి ఈజ్ ద కరెంట్ ఇన్ సెండింగ్ ఎండ్ పర్ వోల్ట్ అనేది ఏంటంటే మనకి సి అనేది కరెంట్ మన సెండింగ్ ఎండ్లో సెండ్ చేసే కరెంట్ సి అనేది ఎప్పుడు వోల్ట్ ఆన్ ఓపెన్ సర్క్యూట్. ఎప్పుడైతే మనకి రిసీవింగ్ ఎండ్ అనేది ఓపెన్ సర్క్యూట్లో ఉందో అండ్ అట్లాగే మనకి సి అనేది అప్పుడు ఏం చేస్తుంది అంటే కరెంట్ని సెండింగ్ ఎండ్లో మనకి సెండ్ చేస్తూ ఉంటుంది అన్నమాట. సో సి ఈజ్ ద కరెంట్ ఇన్ ఆంపియర్స్ ఇంటూ ద సెండింగ్ end per volt on open circuited receiving end. So C is the current at sending end volt. సో సి అనేది మనకి ఏంటంటే సెండింగ్ అండ్ వోల్ట్లో మనకి సెండ్ చేసే కరెంట్ ఎప్పుడు వెన్ ఆన్ ఓపెన్ సర్క్యూట్ రిసీవింగ్ ఎండ్ కండిషన్స్లో అండ్ ఇట్ హ్యాస్ ఎ డైమెన్షన్స్ ఆఫ్ అడ్మిటెన్స్. సో ఏంటంటే డైమెన్షన్ వాల్యూ ఏంటంటే మనకి అడ్మిటెన్స్ ఇస్ ద డైమెన్షన్ వాల్యూ. అండ్ అట్లాగే మనకి ఏంటంటే సి అనేది ఓపెన్ సర్క్యూట్ కదా, సేమ్ అలాగే మనకి డి వచ్చేసి షార్ట్ సర్క్యూటెడ్ అనమాట. రిసీవింగ్ ఎండ్ అనేది ఇందులో ఏం చేస్తాం, షార్ట్ సర్క్యూట్ చేస్తాం. షార్ట్ సర్క్యూట్ చేసి ఇందులో ఏం చేస్తాం, మనం డీని క్యాలిక్యులేట్ చేయాలి. సో డీని క్యాలిక్యులేట్ చేయాలి అంటే విఆర్ని మనం జీరో చేస్తాం. సో విఆర్ని జీరో చేస్తే మనకి ఏమవుతుంది, ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో ప్లస్ డి ఇంటూ ఐఆర్. సో మనం ఇంకేం క్యాలిక్యులేట్ చేయాలి, డి క్యాలిక్యులేట్ చేయాలి కాబట్టి డి ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుందంటే ఐఎస్ బై ఐఆర్ అవుతుంది. డి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ బై డి ఈజ్ ఈక్వల్స్ టు ఐఎస్ బై ఐఆర్ వెన్ విఆర్ ఈజ్ ఈక్వల్స్ టు జీరో. సో డి ఈజ్ ద current in amperes at sending end into the sending end per volt and short circuited at the receiving end matter. It is an also dimensionless matter. So మీరు ఏమిటి అంటే సో ఫస్ట్ ఏ అనేది మనకి ఫస్ట్ ఏబిసిడి కాన్స్టెంట్ పారామీటర్స్ని మనం ఫైండ్ అవుట్ చేయాలి, అవునా. ఏ వచ్చేసి ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు, బి వచ్చేసి షార్ట్ సర్క్యూట్, అట్లాగే సి కూడా మనకి ఓపెన్ సర్క్యూట్, అట్లా డి కూడా మనకి ఏంటంటే షార్ట్ సర్క్యూట్ అన్నమాట. సో ఇందులో ఏ వచ్చేసి మనం ఏంటి అంటే వోల్టేజ్ వోల్టేజ్ ఇంప్రెస్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ వోల్ట్స్. అండ్ అట్లాగే బి వచ్చేసి మనకి ఏంటంటే impedance of the transmission line when the receiving end is short circuited. అండ్ ఇంకోటి ఏంటంటే సి వచ్చేసి మనకి ఏంటి అంటే సి వచ్చేసి కరెంట్ ఇన్ యాంపియర్స్. సో సి ఈజ్ ద కరెంట్ ఇన్ యాంపియర్స్ ఇన్ ద సెండింగ్ ఎండ్ వోల్ట్ ఆన్ ఓపెన్ సర్క్యూట్ ఎట్ రిసీవింగ్ ఎండ్. అండ్ డి ఈజ్ ద కరెంట్ ఇన్ amps in the sending end volt per amp on receiving end when the receiving end is short circuited anamata. And now the equivalent circuit. So the equivalent circuit ni ganaka manam find out cheste vs is equals to vr plus ir into mana enti vs is equals to so sending end voltage vs is equals to receiving end voltage plus receiving end current into సో హ్యావింగ్ అండ్ ఇంపిడెన్స్ ఉంటుంది కదా మనకి. ఏదైనా ఎలక్ట్రికల్ నెట్వర్క్ తీసుకుంటే మనకి ఏముంటుంది, అందులో ఇంపిడెన్స్ అనేది ఉంటుంది కదా. సో అందుకని చెప్పేసి విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ ప్లస్ ఐఆర్ ఇంటూ జెడ్ అని మనం ఇండికేట్ చేస్తాం. అండ్ అట్లాగే మనకి ఏంటి ఇంకోటి ఏమంటున్నాం,
షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్లో మనం షంట్ కెపాసిటెన్స్ని మనం నెగ్లెక్ట్ చేస్తాం. అన్లైక్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్, ఇన్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ షంట్ కెపాసిటెన్స్ ఈజ్ నెగ్లెక్టెడ్. సో ఎప్పుడైతే మనం షంట్ కెపాసిటెన్స్ అనేది నెగ్లెక్ట్ చేసామో, సో నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏమవుతుందంటే సెండింగ్ ఎండ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు ద రిసీవింగ్ ఎండ్ కరెంట్. ఆల్రెడీ మీకు లాస్ట్ క్లాస్లో చెప్పాను నేను, అవునా? సో ఎక్కడ అంటే చూడండి, యాజ్ ద షంట్ కెపాసిటెన్స్ ఆన్ ద లైన్ ఈజ్ నెగ్లెక్టెడ్. సో ఎప్పుడైతే మనం షంట్ కెపాసిటెన్స్ మనం కనుక నెగ్లెక్ట్ చేస్తామో, సో నెగ్లెక్ట్ చేస్తే మనకి ఏమవుతుంది, సెండింగ్ ఎండ్ కరెంట్ అండ్ ద రిసీవింగ్ ఎండ్ కరెంట్ అనేది మనకి సేమ్ అవుతుంది. చూడండి, ఐ అప్పుడు ఏ కండిషన్, అప్పుడు ఏమవుతుంది మనకి ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐ ఆర్ అవుతుంది కదా. సో ఇది సో అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఐఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఐఆర్ అని ఇండికేట్ చేస్తామన్నమాట. సో మనం ఏంటంటే ఈ ఈక్వేషన్స్ని కంపేర్ చేసుకుంటే మనకు వచ్చేది ఇదంతా. సో యాక్చువల్ మనకి విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి, Vs is equals to Vs is equals to A into VR plus B into IR. When IR is equals to 0, that means receiving end terminals is open circuited, and the equation మనకి ఏమొస్తుంది అంటే V చూడండి మనం IR is equals to 0 చేసాం. IR is equals to 0 తో మనకి ఏమవుతుంది, Vs is equals to A into VR అవుతుంది, అవునా? సో దాని నుంచి మనం ఒకవేళ విఆర్ కనుక క్యాలిక్యులేట్ చేయాలి అంటే అప్పుడు ఏమవుతుంది, విఎస్ బై ఏ చేస్తే మనకు వచ్చేది విఆర్ కదా, అదే ఇక్కడ ఇండికేట్ చేస్తాను అనమాట ఎట్ నో లోడ్ కండిషన్. సో యాజ్ పర్ ద డెఫినేషన్స్ ఆఫ్ వోల్టేజ్ రెగ్యులేషన్ మనకి ఏంటి, విఎస్ మైనస్ విఆర్ బై విఆర్ చేస్తే మనకు వచ్చేది వోల్టేజ్ రెగ్యులేషన్ కదా, విఎస్ బై ఏ మైనస్ విఆర్ బై విఆర్ చేస్తే ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేది ఏంటంటే వోల్టేజ్ రెగ్యులేషన్ ఇన్ ద ట్రాన్స్మిషన్ లైన్. సో చూడండి, సో పర్ఫార్మెన్స్ ఆఫ్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే, పర్ఫార్మెన్స్ ఆఫ్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ సింప్లీ ద ఎఫిషియన్సీ ఆఫ్ ఎనీ ఎలక్ట్రికల్ నెట్వర్క్. మనం ఏంటంటే మనకి ఏంటి యాక్చువల్గా మనం ఫైండ్ అవుట్ చేయాల్సింది ఫస్ట్ ట్రాన్స్మిషన్, ఏదైనా ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటే ఆ ట్రాన్స్మిషన్ లైన్ యొక్క ఎఫిషియన్సీని క్యాలిక్యులేట్ చేయాలి, ఎట్ ద సేమ్ టైం వోల్టేజ్ రెగ్యులేషన్ కూడా మనం క్యాలిక్యులేట్ చేయాలి, అవునా? సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఎఫిషియన్సీని కానీ తీసుకుంటే ఎఫిషియన్సీ ఈజ్ ఈక్వల్స్ టు పవర్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ బై పవర్ డెలివర్డ్ ఎట్ ద సెండింగ్ ఎండ్ ఇంటూ 100 చేస్తే మనకు వచ్చేది ఎఫిషియన్సీ అన్నమాట. అండ్ అట్లాగే మనం ఇంకోలా కూడా రాసుకోవచ్చు, పవర్ at receiving end by power at receiving end plus losses చేస్తే మనకు వచ్చేది ఏంటంటే ఎఫిషియన్సీ. సో సెండింగ్ ఎండ్ ఈజ్ ఈక్వల్స్ టు రిసీవింగ్ ఎండ్ ప్లస్ లాసెస్ చేస్తే మనకి ఏమొస్తుంది, సెండింగ్ ఎండ్ వోల్టేజ్ వస్తుంది, అవునా? సో మనకి ఏంటి, మనం ఎంత అయితే ఇన్పుట్ ఇచ్చామో అంత అవుట్పుట్ అనేది రాదు, అవునా? సో సమ్ అమౌంట్ ఆఫ్ లాస్ అనేది అక్కర్ అవుతుంది. సో సమ్ అమౌంట్ ఆఫ్ లాస్ అనేది అక్కర్ అవడం వల్ల మనకి ఏమవుతుంది, సో ఇచ్చిన విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి విఆర్ అనేది అవ్వదు. సో విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది మనకి విఆర్ ప్లస్ లాసెస్ చేస్తే మనకి ఎంత లాస్ అయింది అండ్ మనం ఎంత రిసీవ్ చేసుకున్నాం, ఈ రెండు కంబైన్ చేస్తేనే మనకు వచ్చేది వోల్టేజ్ ఎట్ ద సెండింగ్ ఎండ్. అదే ఇక్కడ రాసుకున్నాం అన్నమాట, పవర్ రిసీవ్డ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ బై పవర్ రిసీవ్డ్ ఎట్ సెండింగ్ ఎండ్ ప్లస్ 3I²R. ఇదేంటి మనకి 3 ఫేజ్ ట్రాన్స్మిషన్ సిస్టమ్ తీసుకుంటున్నాం కాబట్టి అందుకని 3 ఇంటూ I²R ఇంటూ 100 వేసుకుంటున్నాం అన్నమాట. సో అట్లాగే మనం ఒక మీడియం సో ఏంటంటే మనకి ప్లేన్ షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్, మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటున్నాం కదా. సో మనకి ఇంకా అండ్ ఇట్లా ఇప్పుడు మనం ఏం చేస్తాం, షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ చేస్తాం. సో షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్ మనకి ఏంటంటే షంట్ కెపాసిటెన్స్ అనేది నెగ్లెక్ట్ చేయడం వల్ల మనకి సెండింగ్ అండ్ కరెంట్ ఈజ్ ఈక్వల్స్ టు రిసీవింగ్ అండ్ కరెంట్ అయింది. సో విఎస్ ఈజ్ ఈక్వల్స్ టు విఆర్ ప్లస్ ఐఆర్ ఇంటూ జెడ్
అని కూడా మనం ఇండికేట్ చేసుకున్నాం. అవునా, మనకి ఏంటి ట్రాన్స్మిషన్ లైన్లో రెసిస్టెన్స్, రియాక్టెన్స్ అండ్ కెపాసిటెన్స్ కూడా ఉంటుంది. అవునా, కాకపోతే షార్ట్ ట్రాన్స్మిషన్లో షంట్ కెపాసిటెన్స్ అని నెగ్లెక్ట్ చేయడం వల్ల ఓన్లీ మనకి రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ ఉంటుంది. సో రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ ఇస్ ఈక్వల్స్ టు మనకి ఇంపిడెన్స్ కాబట్టి ట్రాన్స్మిషన్ లైన్లో మనం ఏంటంటే ఇంపిడెన్స్తో ఇండికేట్ చేసుకున్నాం అన్నమాట. అవునా, అలాగే మనం మీడియం ట్రాన్స్మిషన్ లైన్ కనుక తీసుకుంటే మీడియం ట్రాన్స్మిషన్ లైన్ ఈస్ డిఫైన్డ్ యాజ్ ద ట్రాన్స్మిషన్ లైన్ విత్ అన్ ఎఫెక్ట్ ఆఫ్ లెంత్ మోర్ దాన్ ఇక్కడ 60 కిలోమీటర్స్. ఇది సో ఏంటంటే మనకి బిలో 60 కిలోమీటర్స్ అయితే కనుక మనం ఏమంటాము అంటే షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్స్ అంటాం. అదే అబోవ్ 60 కిలోమీటర్స్ అబోవ్ 60 కిలోమీటర్స్ అయితే కనుక మనం ఏమంటాం అంటే లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. అవునా, సారీ, మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటే అబోవ్ 60 to 120 కిలోమీటర్స్ అయితే కనుక మనం ఏమంటాము అంటే మీడియం ట్రాన్స్మిషన్ లైన్ అంటాం. అదే మనకి 120 కిలోమీటర్స్ అబోవ్ అయితే కనుక దాన్ని మనం లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ అని అంటాం కదా. సో చూడండి, అన్లైక్ షార్ట్ సర్క్యూట్ ట్రాన్స్మిషన్ ద ఛార్జింగ్ కరెంట్ ఆఫ్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్ ఈజ్ అప్రిషియబుల్ అండ్ హెన్స్ షంట్ కెపాసిటెన్స్ మస్ట్ బి కన్సిడర్డ్. సో ఏంటి, మనం షార్ట్ ట్రాన్స్మిషన్ లైన్లో అయితే షంట్ కెపాసిటెన్స్ అనేది నెగ్లెక్ట్ అయింది. అవునా, బట్ ఇన్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ అండ్ లాంగ్ ట్రాన్స్మిషన్ లైన్స్ షంట్ కెపాసిటెన్స్ హ్యాస్ టు బి కన్సిడర్డ్. సో మనం ఇప్పుడు ఏంటి, ఇప్పుడు తీసుకున్నది ఏం తీసుకుంటున్నాం, మనం మీడియం ట్రాన్స్మిషన్ లైన్ తీసుకుంటున్నాం. సో ఇన్ మీడియం ట్రాన్స్మిషన్ లైన్ వీ హ్యావ్ టు కన్సిడర్ ద షంట్ కెపాసిటెన్స్. షంట్ కెపాసిటెన్స్ ఇస్ క్యాప్చర్డ్ విత్ ఇన్ ద అడ్మిటెన్స్ వై. సో మన ఈ షంట్ కెపాసిటెన్స్ని మనం దేంతో ఇండికేట్ చేస్తాము అంటే అడ్మిటెన్స్ వైతో ఇండికేట్ చేస్తాం అన్నమాట ఆఫ్ ఏబిసిడి సర్క్యూట్స్ పారామీటర్స్. The ABCD parameters of the medium length transmission line is calculated by using lumped shunt admittance along the impedance of series to circuit. సో ఏంటంటే మన ఈ ఏబిసిడి పారామీటర్స్తో మనం ఇండికేట్ చేస్తాం. అండ్ అట్లాగే మన ఇందులో ఏంటి అంటే షంట్ అడ్మిటెన్స్ని అండ్ అట్లాగే ఇంపిడెన్స్ సర్క్యూట్స్ని అండ్ అట్లాగే అడ్మిటెన్స్ని కూడా మనం ఇందులో అదే ట్రాన్స్మిషన్ లైన్స్ మనం ఏం చేస్తామంటే యూజ్ చేస్తూ ఉంటాం అన్నమాట. అండ్ మనకి ఏంటి అంటే ఈ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ని మనం 3 మోడల్స్ని యూజ్ చేసి నథింగ్ బట్ ఏంటంటే 3 మోడల్స్ని మనం యూజ్ చేసి మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్ని మనం క్యాలిక్యులేట్ చేస్తాం. ఫస్ట్ వన్ వచ్చేసి మనం ఏంటంటే నామినల్ టీ మెథడ్, సెకండ్ వన్ ఈజ్ ద నామినల్ పై మెథడ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఎండ్ కండెన్సర్ మెథడ్. చూడండి, ఫస్ట్ వన్ ఈజ్ ద నామినల్ పై మెథడ్, నెక్స్ట్ వన్ ఈజ్ ద నామినల్ టీ మెథడ్ అండ్ థర్డ్ వన్ ఈజ్ ద ఎండ్ కండెన్సర్ మెథడ్. సో మనం ఏంటి అంటే సో ఈ 3 మోడల్స్ ఈ 3 మెథడ్స్ గురించి మనం ఏంటంటే నెక్స్ట్ ఇప్పుడు డిస్కస్ చేసుకుంటాం. అండ్ మనకి ఏబిసిడి పారామీటర్స్ ఆఫ్ ద మీడియం ట్రాన్స్మిషన్ లైన్. ఫస్ట్ ఏంటంటే మనకి ఏబిసిడి పారామీటర్స్ ఆఫ్ ఏ మీడియం ట్రాన్స్మిషన్ లైన్స్లో బై యూజింగ్ నామినల్ పై మెథడ్. మన పై మెథడ్ని నామినల్ పై మెథడ్ని యూజ్ చేసి మనం ఏంటంటే ఏబిసిడి పారామీటర్స్ని మనం డిటర్మైన్ చేస్తాం అన్నమాట. In case of nominal pi representation, the lumped series impedance is placed in the middle of the circuit. ఏంటంటే మనకు సిరీస్ ఇంపిడెన్స్ని చూడండి, in the nominal pi method, a series impedance is placed on the middle of the circuit. ఇక్కడ ఏమంటున్నాడు, ఇది పై మెథడ్. సో పై మెథడ్ అని ఎందుకంటా అంటే చూడండి, సర్క్యూట్ చూడటానికి ఎలా ఉంది, ఇది చూడటానికి ఎలా ఉంది, ఇది ఒక ట్రాన్స్మిషన్ లైన్ అండ్ చూడండి ఇక్కడ కెపాసిటెన్స్ ఉంది. అవునా, ఇదొకటి అండ్ ఇది. అవునా, మనకి చూడటానికి ఇది ఎలా ఉంది, పై మోడల్లో ఉంది కదా, అందుకని చెప్పేసి మనం ఏమంటాం అంటే పై మెథడ్ అని అంటాం అన్నమాట. సో ఇందులో మనకి ఏంటంటే సిరీస్ ఇంపిడెన్స్ని ట్రాన్స్మిషన్ ఈ సర్క్యూట్ ఉంది కదా, సో ఈ సర్క్యూట్ మిడిల్లో మనం ప్లేస్ చేస్తాం అన్నమాట. is placed at the
మిడిల్ ఆఫ్ ద సర్క్యూట్ వేరాస్ షంట్ అడ్మిటెన్స్ ఆర్ ఎట్ ద ఎండ్స్. చూడండి, సో షంట్ సిరీస్ ఇంపిడెన్స్ని మనం సర్క్యూట్కి మధ్యలో ప్లేస్ చేస్తాం. అండ్ అట్లాగే మనం షంట్ అడ్మిటెన్స్ని ఏం చేస్తాము అంటే బోత్ సైడ్స్ ఆఫ్ ద సిరీస్ ఇంపిడెన్స్కి మనం కనెక్ట్ చేస్తాం. చూడండి, ఇక్కడ చూసినప్పటికి ఇదేంటిది సిరీస్ ఇంపిడెన్స్ అవునా, నథింగ్ బట్ ఏంటి కాంబినేషన్ ఆఫ్ రెసిస్టెన్స్ ప్లస్ రియాక్టెన్స్ ఈజ్ ఈక్వల్స్ టు ద మనకి ఇంపిడెన్స్ అవునా. సో అందుకని చెప్పేసి మనకి ఏంటంటే ఈ ఇంపిడెన్స్తో ఇండికేట్ చేస్తాం అవునా. ఈ ఇంపిడెన్స్ ఇది ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్ కదా, ఇంపిడెన్స్ ఆఫ్ ద సర్క్యూట్కి ఎన్ని ఎండ్స్ ఉన్నాయి, 2 ఎండ్స్ ఉన్నాయి అవునా. సో ఈ 2 ఎండ్స్కి మనం ఏం చేస్తాం, ఫస్ట్ ఎండ్ దగ్గర అండ్ అట్లాగే సెకండ్ ఎండ్ దగ్గర మనం ఏంటంటే ఒక షంట్ అడ్మిటెన్స్ని కనెక్ట్ చేస్తూ ఉంటాం అన్నమాట. చూడండి, ఇక్కడ ఒక షంట్ అడ్మిటెన్స్ని కనెక్ట్ చేస్తాం అండ్ అట్లాగే ఇక్కడ ఒక షంట్ అడ్మిటెన్స్ని మనం కనెక్ట్ చేస్తాం అవునా. సో అడ్మిటెన్స్, the total shunt admittance is divided by 2 halves and each half value is y by 2 is placed at the both of the sending and receiving end while entire input in circuit. Nothing but ఏంటి అంటే మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఫస్ట్ మనం నామినల్ పై మీద ఎందుకు అంటాము అంటే ఇవి చూడటానికి మనకి ఎట్లా ఉందో ఒక పై షేప్లో ఉంది కాబట్టి మనం ఏమంటే నామినల్ పై మెథడ్ అంటాం. సో ఈ నామినల్ పై మెథడ్లో మనం ఏంటి ఈ సిరీస్ అడ్మిటెన్స్ని సర్క్యూట్ మిడిల్లో మనం కనెక్ట్ చేస్తాం అన్నమాట. సో సర్క్యూట్ మిడిల్లో మనం ఏం చేస్తాం, ఈ సిరీస్ అడ్మిటెన్స్ని ప్లేస్ చేస్తాం అండ్ అట్లాగే ఈ సిరీస్ ఇంపిడెన్స్ యొక్క బోత్ ఎండ్స్కి మనం ఏం చేస్తాం అంటే షంట్ కెపాసిటెన్స్ని కనెక్ట్ చేస్తాం, షంట్ అడ్మిటెన్స్ని కనెక్ట్ చేస్తాం. సో షంట్ అడ్మిటెన్స్ని కనెక్ట్ చేసిన తర్వాత టోటల్ షంట్ అడ్మిటెన్స్ వాల్యూ ఏంటి అంటే వై మాట వై. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాం, బోత్ ఎండ్స్ కనెక్ట్ చేస్తున్నాం కాబట్టి y/2 సో y/2 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమవుతుంది, టోటల్ అడ్మిటెన్స్ వాల్యూ y అవుతుంది కదా. సో ఈ వైని మనం బోత్ ఎండ్స్ దగ్గర మనం డివైడ్ చేసి కనెక్ట్ చేసాం అవునా. అండ్ ఇంకోటి ఏంటి చూడండి, total lumped shunt admittance is divided by into 2 halves. Total y value ni మనం 2 halves కింద డివైడ్ చేసామన్నమాట అండ్ ఈచ్ హాఫ్ వాల్యూ ఈజ్ y/2. సో మనం ఎప్పుడైతే టోటల్ వాల్యూని వైని 2 ఈక్వల్ పార్ట్స్ కింద డివైడ్ చేసామో అప్పుడు మనకి ఏమవుతుంది, 1/2 ప్లస్ 1/2 ఈజ్ ఈక్వల్స్ టు 1 అవుతుంది కదా. అలాగే మనకి y/2 ప్లస్ y/2 ఈజ్ ఈక్వల్స్ టు టోటల్ వాల్యూ y అన్నమాట. అప్పుడు మనకి ఏంటి, సెండింగ్ ఎండ్ దగ్గర అట్లాగే చూడండి y is placed at the both the sending and receiving end while the entire circuit. చూడండి, ఒక షంట్ అడ్మిటెన్స్ని సెండింగ్ ఎండ్ దగ్గర అండ్ అట్లాగే మనకి ఇంకో అడ్మిటెన్స్ని అక్కడ ప్లేస్ చేస్తాం, రిసీవింగ్ ఎండ్ దగ్గర ప్లేస్ చేస్తాం అవునా. ద షేప్ ఆఫ్ ద సర్క్యూట్ ఈస్ సో ఫార్మ్డ్ రిసీవ్ ఆఫ్. చూడండి, ఇదేదో చెప్తున్నాడు మనకి సర్క్యూట్ చూడటానికి పై షేప్లో ఉంటుంది కాబట్టి మనం నామినల్ పై మీద అంటాం. అండ్ మనకి ఏంటి అంటే ఇట్ ఈస్ మెయిన్లీ యూజ్డ్ ఫర్ డిటర్మైనింగ్ ద జనరల్ సర్క్యూట్ పారామీటర్స్ అండ్ పర్ఫార్మింగ్ లోడ్ ఫ్లో అనాలిసిస్. ఏంటంటే మనకి మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాము అంటే జనరల్ సర్క్యూట్ పారామీటర్స్ని డిటర్మైన్ చేయడానికి అండ్ పర్ఫార్మింగ్ ఆఫ్ లోడ్ ఫ్లో అనాలిసిస్లో. సో లోడ్ ఫ్లో అనాలిసిస్ కోసం అదే లోడ్ ఫ్లో అనాలిసిస్ పర్ఫార్మెన్స్ కోసం అండ్ అట్లాగే మనకి ఏంటంటే జనరల్ సర్క్యూట్ పారామీటర్స్ని డిటర్మైన్ చేయడం కోసం మనం ఏంటి అంటే ఈ నామినల్ పై మెథడ్ని యూజ్ చేస్తున్నాం. చూడండి, వేర్ విఎస్ ఈజ్ ద వోల్టేజ్ ఎట్ ద రిసీవింగ్ ఎండ్ అండ్ ఐఎస్ ఈజ్ ద వోల్టేజ్ కరెంట్ ఎట్ ద సెండింగ్ ఎండ్ అండ్ y/2 ఈజ్ ద admittance at the sending end and this is the sending end admittance and this is the receiving end admittance and z is equals to r plus jx is the impedance or series impedance and ir is the receiving end current and vr is the voltage at the receiving end. So hence vs and vr are the సప్లై అండ్ రిసీవింగ్ అండ్ వోల్టేజెస్ అవునా. విఎస్ మనకి ఏంటి, సప్లై అండ్ వోల్టేజ్ అట్ ద సప్లై ఎండే కదా అండ్ విఆర్ అనేది మనకి ఏంటి అంటే వోల్టేజ్ అట్ ద రిసీవింగ్ ఎండ్ అవునా. అండ్ అట్లాగే మనకి ఐఎస్ అనేది ఏంటి, కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద సప్లై ఎండ్ అండ్ ఐఆర్ ఈజ్ ద కరెంట్ ఫ్లోయింగ్ త్రూ ద రిసీవింగ్ ఎండ్ అవునా. అండ్ అట్లాగే I1 అండ్ I3 వాల్యూస్ ఆర్ ద కరెంట్స్ ఫ్లోయింగ్ త్రూ ద అడ్మిటెన్స్. ఉండే ఇక్కడ నుంచి మనకి ఎట్లా ఈ అడ్మిటెన్స్ వాల్యూలోకి వెళ్తుంది, అడ్మిటెన్స్లోకి మనకి వెళ్తుంది కదా. సో I1
అండ్ మనకి ఈ అడ్మిటెన్స్లోకి వెళ్ళే కరెంట్ ఏంటంటే I3. సో అది ఇండికేట్ చేశాడు అనమాట. I1 and I3 are the values of currents flowing through the admittance and I2 is the current flowing through the impedance. సో మనకి ఈ ఇంపిడెన్స్ ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి అంటే I2 అండ్ ఇంపిడెన్స్ యొక్క సెండింగ్ ఎండ్లో ఫ్లో అయ్యే కరెంట్ ఏంటి అంటే సారీ అడ్మిటెన్స్ అదే మనకి ఇంపిడెన్స్ సెండింగ్ ఎండ్ దగ్గర మనం కనెక్ట్ చేసిన అడ్మిటెన్స్లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ I1 అండ్ ఇంపిడెన్స్ యొక్క రిసీవింగ్ ఎండ్ దగ్గర కనెక్ట్ చేసిన అడ్మిటెన్స్లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ I3 అండ్ మనకి ట్రాన్స్మిషన్ లైన్ అక్కడ ఇంపిడెన్స్లో మనకి ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూ I2 మాట. నౌ అప్లై KCL అట్ P నోడ్ వి గెట్. నో ఇప్పుడు ఏంటంటే సో ఈ P నోడ్ దగ్గర మనం ఏంటంటే KCLని అప్లై చేస్తాం. సో KCLని అప్లై చేస్తే మనకి ఏమవుతుంది IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అవుతుంది కదా. సో IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. చూడండి ఈ IS వాల్యూ నుంచి కదా మనకి IS నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది I1కి వెళ్తుంది అండ్ I2కి కదా. అవునా ఈ IS నుంచి మనకి ఎలా వెళ్తుంది ఇక్కడ I1కి వెళ్తుంది సో I2కి వెళ్తుంది. అందుకే మనకి KCL అప్లై చేస్తే మనకి ఏమవుతుంది IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2. అండ్ ఇంకొకటి ఏంటి మనకి నెక్స్ట్ సిమిలర్లీ మనం KCL Q నోడ్ దగ్గర కూడా అప్లై చేస్తాం. అవునా సో Q నోడ్ దగ్గర అప్లై చేస్తే మనం Q నోడ్ దగ్గర అప్లై చేస్తే మనకి ఇక్కడ ఏంటి I2 ఈజ్ ఈక్వల్స్ టు మళ్ళీ మనకి ఏమవుతుంది ఇక్కడ I2 ఈక్వల్ టు సో I2 నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది ఇలా I3కి వెళ్తుంది ఇటు IRకి వెళ్తుంది. I2 ఈక్వల్ టు I3 ప్లస్ IR. ఫస్ట్ ఏం చేసాం మనంటే KCLని అప్లై చేసాం. KCL అనేది ఎక్కడ అప్లై చేసాం ఈ P నోడ్ దగ్గర మనం KCLని అప్లై చేసాం అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఈ Q నోడ్ దగ్గర KCLని అప్లై చేసాం. సో P నోడ్ దగ్గర మనం KCLని అప్లై చేస్తే అప్లయింగ్ KCL at P నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అండ్ అప్లయింగ్ KCL at Q నోడ్ ఈజ్ ఈక్వల్స్ టు that I2 is equal to I3 plus IR. So IS is equals to I1 plus I2. I2 is equals to I3 plus IR mata. So now substituting the equation 2 to equation 1. ఇప్పుడు ఏంటి అంటే ఈక్వేషన్ 2ని మనం ఏంటి ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేసుకుంటూ వెళ్తున్నాం అన్నమాట. సో IS ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏమంటే ఇక్కడ IS ఈజ్ ఈక్వల్ టు I1 ప్లస్ I2 కదా. అవునా ఇక్కడ I2 ఈజ్ ఈక్వల్స్ టు ఏంటి సో ఈక్వేషన్ 2ని ఈక్వేషన్ 1లో సబ్స్టిట్యూట్ చేస్తాం. మనకి ఏమైంది ఇప్పుడు IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అంటే వాల్యూ ఎంత I3 ప్లస్ IR. IS is equals to I1 plus I3 plus IR వచ్చింది కదా. అండ్ నెక్స్ట్ IS is equals to I1 చూడండి I1 is equals to ఏంటిది having an shunt admittance Y by 2 VS of Y by 2 అవునా VS of Y by 2 చూడండి దీనికి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఎంత ఈ షంట్ అడ్మిటెన్స్కి అక్రాస్గా చూడండి ఈ షంట్ అడ్మిటెన్స్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఏది VS కదా. అవునా సో I1 ఈక్వల్ టు VS ఆఫ్ హ్యావింగ్ ఏ అడ్మిటెన్స్ వాల్యూ ఎంత Y by 2. అండ్ నెక్స్ట్ మనం ఇప్పుడు ఏమైంది IS చేసాం. నెక్స్ట్ I2కి వీటికి కూడా మనం చేయాలి కదా. నెక్స్ట్ I1 చేసాం.
నెక్స్ట్ ఇదేం చేయాలి మనం I3కి చేయాలి అవునా. సో I3 చేస్తే అవునా IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అవునా. సో I2 ఈక్వల్ టు నెక్స్ట్ ఏంటి I3 ప్లస్ IR. సో IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2లో మనం ఏం చేస్తాం I2లో మనం వచ్చిన ఈ I2 వాల్యూని సబ్స్టిట్యూట్ చేస్తాం. సో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 సో IS ప్లస్ I3 Y/2 ప్లస్ IR వస్తుంది. అండ్ మనకి ఏంటంటే I3 ప్లస్ IR వస్తుంది. సో I3 ఈజ్ ఈక్వల్స్ టు అంటే మనకి ఏంటి దీనికి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఏంటి VR కదా. చూడండి I3కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఏంటి VR కదా అవునా. సో అందుకని చెప్పేసి VR ఇంటూ హ్యావింగ్ ఎన్ అడ్మిటెన్స్ వాల్యూ ఎంత Y/2. VR ఇంటూ Y/2 ప్లస్ రిసీవింగ్ అండ్ కరెంట్ IR అన్నమాట. ఇది ఎలా వచ్చిందని చెప్పాను కదా మీకు. సో మళ్ళీ ఒకసారి చూడండి IS ఈజ్ ఈక్వల్స్ టు చూడండి IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అండ్ అట్లాగే మనకి I2 ఈజ్ ఈక్వల్ టు I3. చూడండి I2 నుంచి మనకి ఎక్కడికి వెళ్తుంది I3కి వెళ్తుంది IRకి వెళ్తుంది అవునా. సో I2 ఈక్వల్ టు I3 ప్లస్ IR. సో మన ఏంటి IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2 అవునా. సో మనం ఏంటి సెకండ్ ఈక్వేషన్లో I2 ఈజ్ ఈక్వల్స్ టు I3 ప్లస్ IR కదా. ఈ I3 ప్లస్ IR వాల్యూని మనం IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I2లో మనం సబ్స్టిట్యూట్ చేసుకోవచ్చు కదా. సబ్స్టిట్యూట్ చేస్తాం. సో అప్పుడు ఏమైంది మనకి IS ఈజ్ ఈక్వల్స్ టు I1 ప్లస్ I3 ప్లస్ IR అయింది. సో IS ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఏంటి I1 IS ఈజ్ ఈక్వల్స్ టు I1 కదా. ఫస్ట్ I1 ప్లస్ I3 ప్లస్ IR అవునా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం I1 క్యాలిక్యులేట్ చేయాలంటే I1 ఈజ్ ఈక్వల్స్ టు సో మనకి ఏంటి I1కి అన్నట్లాగే I1కి అక్రాస్ అంటే ఏంటి ఫస్ట్ హ్యావింగ్ అండ్ అడ్మిటెన్స్ వాల్యూ ఎంత చూడండి షంట్ కెపాసిటెన్స్కి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఎంత VS కదా. సో IS ఈజ్ ఈక్వల్స్ టు VS ఇంటూ Y/2 ప్లస్ I3 కదా. I3కి మనకి అక్రాస్గా ఉన్న వోల్టేజ్ ఎంత VR కదా. VR ఇంటూ Y/2 ప్లస్ IR. చూడండి నెక్స్ట్ అలాగే మనం అప్లయింగ్ KVL టు ద సర్క్యూట్. సో ఏంటంటే మనం KVLని అప్లై చేసాం. నెక్స్ట్ ఫస్ట్ KCL అప్లై చేసాం. నెక్స్ట్ KVL అప్లై చేసాం. సో KVL అప్లై చేస్తే మనకు VS ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుంది VS ఈజ్ ఈక్వల్స్ టు VR ప్లస్ అడ్మిటెన్స్ వాల్యూ Z కదా. చూడండి VS ఈజ్ ఈక్వల్స్ టు VR ప్లస్ అడ్మిటెన్స్ Z ఇంటూ I2. చూడండి VS ఈజ్ ఈక్వల్స్ టు VR ప్లస్ Z ఇంటూ అడ్మిటెన్స్ Z ఇంటూ I2. సో నెక్స్ట్ మీకు ఈ ఈక్వేషన్ ఇదంతా కలిపి నేను ఏంటంటే ఇక్కడ వరకు గుర్తుపెట్టుకోండి. నేను ఈ ఈక్వేషన్ ఇదంతా నేను మీకు నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. రేపు మార్నింగ్ ఉంది కదా, రేపు మార్నింగ్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? అర్థమైంది మ్యామ్. ఓకే అమ్మ, నేను మిగతా కాన్సెప్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఓకేనా? థ్యాంక్ యూ.